నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో మానవతా విలువలు ప్రతి ఇంటా ఉద్భవించాలన్న తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన చైర్మన్ కొలసాని రామచంద్. ర్యాలీలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు, విద్యార్థులు. వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్ష శిబిరం. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ కణాలను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం ఉండదన్న వైద్యులు. క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలిలో మానవతా సంస్థ శాంతి ర్యాలీ నిర్వహించింది. సమాజంలో శాంతి వ్యాపింపజేయాలని, మానవతా విలువల్ని పెంపొందించాలని మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు శాంతి ర్యాలీ నిర్వహించినట్లు తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ తెలియజేశారు. తెనాలిలో మానవతా స్వచ్ఛంద సంస్థ చేపట్టిన శాంతి ర్యాలీని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఐలమ్మ పార్కు దగ్గర మొదలై గాంధీ చౌక్, మెయిన్ రోడ్, గంగనమ్మపేట, ప్రకాశం రోడ్ల నుండి ఏఎస్ఎన్ కళాశాల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు. సమాజంలో మానవతా విలువలు తగ్గిపోతున్నాయని, ఎవరికి వారు మనకెందుకులే అనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వాటిని అధిగమించి సమాజంలో శాంతిని, అలాగే మానవతా విలువల్ని కాపాడడానికి మానవతా సంస్థ చేస్తున్న ర్యాలీ చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. మనం ఎవరికి వారు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జీవిస్తే సమాజానికి చాలు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థకి 600 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, అన్ని చోట్ల శాంతి పరిమళిల్లాలని కోరుతూ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీలో మానవతా తెనాలి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ కె ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ, చిట్టినేని సాంబశివరావు, మొవ్వ సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, మల్లాది అర్జున్, అలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆగస్టు 22వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా శాంతి ర్యాలీ, ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా 600 మంది పైగా సభ్యులున్న తెనాలి మానవతా శాఖ ఈ రోజున మన ప్రియతమ ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శాంతి ర్యాలీని ప్రారంభించి శాంతి ర్యాలీ జరపడం జరుగుతుంది. మానవతా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం శాంతి నెలకొల్పాలని, ప్రతి ఇంట్లో కుటుంబంలో మానవతా విలువలు పెరగాలనే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛంద సేవ 122 బ్రాంచీల్లో సుమారు 85,000 మంది సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భించడం అనేది చాలా సంతోషదగ్గర విషయంగా తెలియజేస్తూ, మానవత గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక కూడా మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహము, అలానే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెనాలి చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవతా విలువలు పెంచడానికి తెనాలి మానవతా శాఖ తన వంతుతో ఎప్పటికీ కూడా కృషి చేస్తూ ఉంటుందని, అలానే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు కూడా మానవతా సభ్యులు అవటం అనేది మేము, ఎందుకంటే ఆయన గొప్ప మానవతావాది, మనము ఆయన ఎంఆర్ఓ అయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. సో మాకు అనిపిస్తుంది ఒక రైట్ సభ్యులు మాతో ఉన్నారన్న ఉద్దేశం, ఆయన ఇన్స్పిరేషన్తో కూడా మానవత ముందు పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటానంటే, మట్టిలో మొక్కను నాటాలి, మనిషిలో మానవత్వాన్ని నాటాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, అసలు మానవత్వం అనేది ఒక్కోసారి ఉందా లేదా అనేది డౌట్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్య రీసెంట్గా కూడా మరి మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి తెలిసే ఉంటుంది, వృద్ధుల్ని నెగ్లెక్ట్ చేయడం, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులే బరువు అని భావించి వదిలేయటం, లేదా సమాజంలో మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళని కూడా పట్టించుకోకుండా రోజు మనం ఇటే తిరుగుతా పట్టించుకోకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో కళ్ళబడిన తర్వాత కొంచెం మానవత్వం ఉన్న మనిషిగా స్పందించాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. మరి నేను తెనాలి వచ్చిన దగ్గర నుంచి ఈ మానవత ఈ సంస్థ 2004లో బిగినాయి. సుమారు 21 సంవత్సరాల నుంచి ఎన్నో సంఘ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున శాంతి స్థాపనే ధ్యేయంగా మన అక్కడ పార్క్ దగ్గర నుంచి, ఐలమ్మ పార్క్ దగ్గర నుంచి మరి గాంధీ చౌక్ మీదుగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మనం ఒకళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటే దేవుడు కూడా దిగి వస్తాడు. నేను ఒక్కడనే ఏమి చేస్తాను అని అనుకోకండి, చెయ్యి కలుపుదాం. 600 మంది 6,000 మంది అవుదాం, 6,000 మంది 6 లక్షల మందిగా మారదాం. తెనాలే కాదు, దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా మానవతా సంస్థ చేసే సేవలు విస్తృతం చేద్దాం. 10 మందికి సహాయపడదాం. మనిషిగా మనం ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళు తోడున్నాం అని నిరూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఈ శాంతి ర్యాలీలో
మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెనాల్లో జరుగుతున్నటువంటి ర్యాలీకి ఈరోజు మన ఎంఆర్ఓ గారు వచ్చి గోపాలకృష్ణ గారు వచ్చి ప్రారంభించడం, అట్లాగే మానవతా సభ్యులందరూ హాజరయ్యి మా విద్యార్థి స్టూడెంట్స్ కూడా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి వచ్చి ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మానవత వెలువరిస్తే మనకి ఏ లోటు లేదు. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరో చేయగల మనమే చేయొచ్చు ఎన్నో కార్యక్రమాలు. కాబట్టి ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ తెనాలి పట్టణ ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో తెనాలి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆవరణంలో వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరం జరిగింది. కైలాసగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళను లక్ష్మీనారాయణ, ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు వినోద్, ట్రెజరర్ చుండూరి రఘురాం గుప్తా పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగిన వైద్య సలహాలు వైద్యులు అందజేశారు. తెనాలి నుండి కాక పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్ కైలాసగిరి గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు మాట్లాడారు. క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం వల్ల 4వ స్టేజ్లో గుర్తించడం ద్వారా అప్పటికే బ్రతికే స్టేజ్ కోల్పోతున్నారని తెలిపారు. వాసవి క్లబ్ కైలాసగిరి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటుగా ఉచిత పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ మాట్లాడారు. తాము ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. 10,000 రూపాయలు విలువ చేసే టెస్టుల్ని ఈ వైద్య శిబిరం ద్వారా కల్పించడం జరిగిందని తెలిపారు. బసవతారకం హిందూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కైలాసగిరి సభ్యులు, వైద్య బృందం పాల్గొంది. ఈ రోజున మన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ వాటిని పిలిపించడం జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగిందండి. మా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సు మరియు క్యాన్సర్ సంబంధించినటువంటి ఫ్రీ చెకప్ సుమారుగా 10,000 రూపాయల విలువ కలిగినటువంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V217A గవర్నర్ గారు హాజరవడం జరిగింది. అలాగే మా ఆర్సీ గారు, జెడ్సీ గారు, తదితర వాసవి క్లబ్ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మాకందరికీ కూడా ఈ వాసవి క్లబ్ ద్వారా జరిపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తెనాలి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V217 జిల్లా గవర్నర్, నా పేరు పులికొండ శ్రీనివాసరావు. ఈరోజు తెనాలిలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ కైలాసగిరి మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నర్ విజిట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు సార్, మీరు తప్పకుండా రావాలన్నారు. ఇక్కడ చూసిన తర్వాత చాలా చక్కగా చాలా బాగుంది. బసవతారకం క్యాన్సర్ నుంచి చెప్పారు. ఈ మధ్యనే రీసెంట్గా క్యాన్సర్ అవగాహన లోపం మూలంగా మా మిత్రుడు ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. అతనికి ఏంటంటే 4 months బ్యాక్ అసలు అతనికి ఏమీ లేదు, చక్కగా బాగున్న మనిషి ఏదో దగ్గు వస్తుందని చెప్పన్నాడు. వెళ్ళి బయాస్పీ టెస్ట్ చేయించుకున్న 20 రోజుల్లో అతను చనిపోతున్నా అని తెలిసి కూడా ఆ విధంగా చనిపోవడము, ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. వాళ్ళు అడగంగానే, మన ప్రసాద్ గారు అడగంగానే హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లకి అందరికీ కూడా ముందర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మనం తెలుసుకునే టైంకి 4వ స్టేజ్కి వెళ్ళిపోతున్నామండి. 3 స్టేజ్ల వరకు అసలు మనకి ఏమీ తెలియట్లేదు. ఈ అవగాహన సదస్సు దానికోసం మేజర్గా పెడతాం. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనకు తెలిసిన తర్వాత 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము, ముందరే చెప్తున్నారు అందరూ కూడా. ఈ మధ్యన బసవతారకంలో 20 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయాడు. అది మాత్రం చాలా బాధకంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించిన మా ప్రసాద్ గారికి, కైలాసగిరి క్లబ్ వాళ్ళకి, అలాగే డాక్టర్లు అందరూ కూడా. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వైద్యుల బృందం వచ్చాము. ఇక్కడికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వచ్చాము. ఇక్కడ ప్రజలందరికీ క్యాన్సర్ గురించి అవగాహన మరియు లక్షణాల గురించి వాళ్ళు అవగాహన కల్పించడానికి వచ్చాము. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మొబైల్ వ్యాన్లో మనకి ఎక్స్రే ఉంటుంది, కడుపు స్కానింగ్ ఉంటుంది, తర్వాత మ్యామోగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది మా ఆడవాళ్ళకి. అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఏమైనా అనుమానం ఉండి కేసులు వచ్చి అట్లా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ కూడా వాళ్ళకున్న ఆరోగ్యశ్రీ కార్డులు కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ మ్యాక్సిమం తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుంది. సో కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని. వడ్లమూడి వద్ద గల విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కాలేజీ నందు 2వ సంవత్సరం బీటెక్ చదువుతున్న గుర్రం వేదశ్రీ అనే విద్యార్థికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ల్యాప్టాప్ ని బహుకరించింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్ని ఈ సందర్భంగా అధ్యక్షులు తెలియజేశారు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నేతృత్వంలో చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా చెరుకుపల్లికి చెందిన గుర్రం వేదశ్రీ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ల్యాప్టాప్ ను బహుకరించడం జరిగిందని అక్కల శ్రీరామ్ తెలిపారు. ఈ సొసైటీ ఏర్పడ్డ నాటి నుండి పద్మశాలి సంఖ్యల అభ్యున్నతి కోసం, విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గంజి ప్రభాకరరావు, దివి పురుషోత్తం, ఓంకార్ ప్రసాద్, దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కర్రావు, కటకం శేషగిరి, దివి హేమంత్, కూసం శంకర్రావు, దామర్ల మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 1995 సంవత్సరంలో స్థాపించబడి దినదిన ప్రవర్ధమానం చెందుతూ సేవా కార్యక్రమంలో రాష్ట్రంలోనే చాలా ముందుంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు గుర్రం వేదశ్రీ సన్నాఫ్ గుర్రం డివల్ రావు గారి అమ్మాయికి విజ్ఞాన్ లారాలో 96% బీటెక్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. ఆ అమ్మాయికి ల్యాప్టాప్ అవసరం ఉన్న కారణంగా మా సంస్థని ఆమె కలవటం జరిగింది. మీ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వేదశ్రీకి సుమారు 40,000 చిల్లర ఒక ల్యాప్టాప్ని తనకి బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి ధన సహాయాన్ని సభ్యులందరూ కాంట్రిబ్యూట్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సహాయపడినటువంటి ఈ సభ్యులందరికీ ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఇలా సహాయం తీసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చాలామంది ఒక ఉన్నత స్థితికి వెళ్ళి వారి చేతనైన సహాయాన్ని తిరిగి అందిస్తూ ఇలాంటి విద్యార్థులకే ఎంతో సహాయం చేస్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ పాపకు కూడా మేము ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే, ఒక దీపంలో నూనె పోసేవారుంటే ఎల్లకాలం ఆ దీపం పెరుగుతుంది. అలానే ఈ దీపం అనే పద్మశాలి వెల్ఫేర్ సొసైటీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని భావిస్తూ మీరు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ. నా పేరు వేదశ్రీ. నేను ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ విజ్ఞాన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను 10th జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లిలో పూర్తి చేశాను. ఇంటర్ IIIT కడపలో పూర్తి చేశాను 9.2 CGPAతో. ప్రస్తుతం 1వ సెమ్ రిజల్ట్ 9.63 వచ్చింది ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్లో. మా డిపార్ట్మెంట్ సెకండ్ వచ్చాను. నేను ఆర్థికంగా వెనుకబడి ఉంటే పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ల్యాప్టాప్ అందించారు నాకు. వాళ్ళ సహాయాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను. మాది చెరుకుపల్లి. భవిష్యత్తులో నేను కూడా నా ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు తగినంత నేను కూడా ఈ సొసైటీకి పేద పిల్లలకు సహాయం చేస్తానని. గౌడ సంఘీయుల అభ్యున్నతి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ గౌడ సంఘ కార్యాలయంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ నాయకులను ఘనంగా సత్కరించారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల పట్టణ గౌడ సంఘ కార్యాలయంలో నూతన కమిటీల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు రామ్ గోపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణ గౌడ సంఘ అధ్యక్షులుగా బెల్లంకొండ సురేష్, సెక్రటరీగా కంచర్ల బాబురావు, కోశాధికారిగా చెన్ను సురేష్ను ఎన్నుకోగా కన్వీనర్గా కుంభం బాలాజీని ఎన్నుకున్నారు. అలాగే క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా చందు శ్రీనివాసరావుతో పాటుగా మరో 4 సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తుల్లూరు శ్రీనివాసరావు మాట్లాడారు. గౌడ సంఘంను మరింత సంఘటితం చేయడంతో పాటు సంఘ అభ్యున్నతికి కృషి చేసే విధంగా యువతిని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్ గోపాల్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు వెన్నుదండగా గౌడ సంఘం ఉండాలని, అలాగే సంఘీయుల అభ్యున్నతికి, విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం సంఘం పనిచేయాలని తెలిపారు. అలాగే రాజకీయంగా తమ ప్రాముఖ్యతను చాటుకుని రాజకీయాలు అధికారంలో తమ వాటాన్ని సాధించుకునే దిశగా సంఘం పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మనం ఈరోజు ముఖ్యంగా సమావేశమైనది తెనాలి పట్టణంలో గౌడ సంఘాన్ని నూతన ఉత్సాహంతో మరలా నడిపించుటకు కొత్త కమిటీలను నియమించడానికి ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా జరిగినది. ఈనాటి ఈ సమావేశంలో కొత్తగా
తెనాలి పట్టణ గౌడ సంఘ కార్యవర్గాన్ని నియమించటం జరిగింది. తెనాలి పట్టణ గౌడ సంఘ అధ్యక్షులుగా శ్రీ బెల్లంకొండ సురేష్ గారిని యువకుల్ని ఎన్నిక చేయడం జరిగింది. వారి సేవలు ఇదివరకే మాకు సెక్రటరీగా 2 సార్లు అందించారు. ఈసారి ప్రెసిడెంట్గా వారి సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశించడం జరుగుతుంది. తెనాలి పట్టణ సెక్రటరీగా శ్రీ కంచెర్ల బాబురావు గారిని నియమించడం జరిగింది. మరియు కోశాధికారిగా శ్రీ చెన్ను సురేష్ గారిని నియమించడం జరిగింది. మరియు తెనాలి పట్టణానికి డివిజన్కి క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా శ్రీ చెన్ను శ్రీనివాసరావు గారు పసిగారిని నియమించడం జరిగింది. ఆ క్రమశిక్షణా సంఘానికి సభ్యులుగా మిగతా 4 నియమించడం జరిగింది. శ్రీ వాకా సాంబశివరావు గారు, శ్రీ తుళ్ళూరు మాధవరావు గారు, శ్రీ కేసర సోములు గారు, శ్రీ వాకా ఆదినారాయణ గారు క్రమశిక్షణా సంఘ సభ్యులుగా నియమించడం జరిగింది. తెనాలి పట్టణంలో సంఘాన్ని క్రమశిక్షణతో నడిపించడానికి వీళ్ళంతా దిశ నిర్దేశం చేస్తారని ఆశించడం జరుగుతుంది. తెనాలిలో ఇదే ప్రిన్సెస్లో అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయడం, తుళ్ళూరు నరసింహారావు గారి పేరు మీద ఈ అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలున్న ఈ గుంటూరు జిల్లా గౌడ సంఘానికి తుళ్ళూరు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం సంఘాధ్యక్షులుగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం, ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఇప్పుడున్న గౌడ సంఘీయులు, ఇప్పుడు ఎన్నికైన గౌడ సంఘీయులు గౌడ సంఘం తరపున నన్ను నియోజకవర్గ కన్వీనర్గా ఎన్నుకోబడింది. నేను అందరికీ ఇదే సమాపకంగా ఏంటంటే చెప్పేది, మన తెనాలి నియోజకవర్గంలో గౌడ సంఘీయులందరినీ కూడా ముందుండి ఒక తాటి మీదకి వచ్చి వారికి ఎటువంటి ఆర్థికంగా కానీ ఏదైనా సరే స్థిరపడేటట్టుగా నా వంతు కృషి చేసి సంఘం తరపున వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా సరే ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఏ ఊర్లో అయినా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే మన సంఘీయులకు ఇబ్బంది అయితే మన గౌడ సంఘం ఆఫీసు బస్టాండ్ దగ్గర ఉన్న బాలాజీ గార్డెన్ గౌడ సంఘం ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ సమస్యలను చెప్పొచ్చు. మా వంతుగా మేము వారికి సహకారం అందిస్తాము. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ప్రతి గౌడాసు కూడా మన స్టేట్ అధ్యక్షులు వాకా రాంగోపాల్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు తుళ్ళూరు శ్రీనివాసరావు గారికి, అలాగే శిక్షణ అధ్యక్షులకి చెన్ను శ్రీనివాసరావు గారికి, అలాగే మన గౌడ సోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నాకు తెనాలి పట్టణ గౌడ సంఘం ప్రెసిడెంట్గా చేశారు. నా సంఘీయులతో నేను ముందుకి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వలవల సూరిబాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అండదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టింబర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద వలవల సూరిబాబు ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని పేదలకు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటకూర వెంకటరమణరావు మాట్లాడారు. ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరే వ్యక్తి సూరిబాబు అని, మానవతా విలువలు కలిగిన వ్యక్తి అంటూ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, నన్నపనేని రాంబాబు, చిట్టిబాబు, స్వర్గీయ సూరిబాబు కుటుంబ సభ్యులు, కుమారుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వలవల సూరిబాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాసీని గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క కుమారుడు ప్రభాకర్ మరియు ఆయన మేనల్లుడు మరి వేణు, ఇతర ఆయన మిత్ర బృందం, ఆయన శ్రేయోభిలాషులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఎంతో కష్టపడి జీవితం కొనసాగించి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి తనదైన స్టైల్లో ఒక మంచి పేరు తెచ్చుకొని పరమపదించారు. ఈ సందర్భంగా సూరిబాబుకి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మా అందరికీ కలిగజేసినందుకు వారి యొక్క కుమారుడు మేనల్లుడు వేణు ప్రభాకర్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పేదలకు అన్నదానం చేయటమే కాకుండా సూరిబాబు గారు వ్యాపారంలో ఆయన చేసిన మెలకువలు, వ్యాపారంలో ఆయన పడిన కష్టాన్ని కూడా వారు స్వయంగా చూసి అది వివరించడం జరిగింది. అలానే ఈ సంవత్సరీకం సందర్భంగా కుటుంబ సభ్యులతోనే సంతర్పణ చేసుకోకుండా పేదలకు అన్నదానం చేయాలనే ఒక సంకల్పం కలగటం అనేది నిజంగా వారి కుటుంబ సభ్యులని అభినందించాల్సిన విషయం. అటువంటి సందర్భంలో ఈ అన్నదానం సందర్భంగా శ్రీ సూరిబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరలా ఒక్కసారి ఆ సూరిబాబు గారి ఆత్మ ఎక్కడున్నా కార్యక్రమాల ద్వారా కార్యక్రమం ఏదైనా కానీ ఆకలిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతినిత్యం కూడా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆకలి దప్పికతో మరణం అనేది ఉండకూడదని చెప్పేసి సంకల్పించాం. నాటి నుంచి కూడా దీన్ని వేదికగా చేసుకొని ఈ పుర ప్రజలు మరి నియోజకవర్గంలో ఉన్న పలు ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేదిక చేసుకుని చేస్తున్నారు. ఈ రోజున మరి వలవల సూరిబాబు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సూరిబాబు గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ యొక్క సేవా సమితి తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఆవరణంలో కామాక్షి స్వర్ణకార సంఘం బెంగాలీ స్వర్ణకారులు ఒకరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రికెట్ మ్యాచ్లో విజయవాడ, మంగళగిరి, ఏలూరు వివిధ ప్రాంతాల నుండి స్వర్ణకారులు పాల్గొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆవరణంలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో వివిధ జిల్లాల నుండి బెంగాలీ స్వర్ణకారులు, స్థానిక స్వర్ణకారులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ చేతుల మీదుగా బహుమతుల్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరంతరం పని ఒత్తిడితో బిజీగా ఉండే స్వర్ణకారులు ఇటువంటి ఆటల ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్ అహ్మద్, కోశాధికారి వాసు, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహిద్దీన్, ఇస్మాయిల్, హనీఫా తదితరులు పాల్గొన్నారు. షరాబ్ బజార్లో ఉన్నటువంటి కామాక్షి స్వర్ణకార సంఘం కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క పర్యవేక్షణలో నాసర్ అహ్మద్, హనీఫా, ఇస్మాయిల్, మొహిద్దీన్ మరి ముఖ్యంగా జీవనోపాధి కోసం బెంగాల్ ప్రాంతం నుండి, కలకత్తా నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో స్వర్ణకార వృత్తికి పని మీద ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి బెంగాలీ వర్కర్స్ అని పిలుస్తారు వీళ్ళందరినీ. ఎందుకంటే స్వర్ణకారుల దాంట్లో కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి ఈ బెంగాలీ వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా వీరి యొక్క పనితనాన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు ఆ పనిలో నిమగ్నమై ఇటువంటి ఉత్సాహం ఉల్లాసం లేనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగుతూ ఉండేది వాళ్ళది. ఎందుకంటే చిన్న చిన్న షాపులు, దాంట్లోనే 10 మంది కూర్చొని పని చేస్తూ ఉంటారు. వెంటిలేషన్ కూడా ఉండదు, వీళ్ళ ఆరోగ్యాలు కూడా పాడయ్యే పరిస్థితి ఆ విధంగా ఉండేది. అలాంటి తరుణంలో డబ్బు లేదు, 4 రూపాయలు వస్తున్నాయి, చెడు వ్యసనాలకు దారి కాకుండా ఈ బెంగాలీ సోదరులు ఉన్నటువంటి యువత వీళ్ళందరినీ ప్రోత్సహించి ఆటల వైపు వీళ్ళని మళ్ళించి ఈ యొక్క ఉత్సాహమైన కార్యక్రమం, వారికి ఆరోగ్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఉల్లాసం ఉండాలనే నేపథ్యంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు వీళ్ళు. ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టి ఎవరైతే ఈ తెనాలి ప్రాంతంలో బెంగాలీ వర్కర్స్ సోదరులు ఉన్నారు, అక్కడి నుండి జీవనం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా నాకైతే పేర్లు తెలియదు, చాలామంది ఉన్నారు. వీళ్ళు దేవ్, ఆకాష్, మస్తాన్, ఇంకా ఇతర అల్తాఫ్, వీళ్ళ సోదరు ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉన్నారో వీళ్ళందరి తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున తెనాలిలో వివిధ రకాల బెంగాలీ వర్కర్స్ జీవనోపాధి కోసం చాలామంది ఇక్కడ స్థిరపడిపోయారు. ఆ బెంగాలీ వర్కర్స్లో మగ్గం వర్కర్లు కానివ్వండి, పేస్టర్ పెరుగు వర్కర్లు కానివ్వండి, ఇట్లాంటి చాలామంది వివిధ రకాల బెంగాలీ వాళ్ళలో ప్రత్యేకమైన గోల్డ్ వర్కర్స్, బెంగాలీ వర్కర్స్ చాలా నైపుణ్యవంతంగా కలిగించి తెనాలిలో వారు ఎంతో నైపుణ్యతో చాటి తెనాలిలో ఒక పేరు
బెంగాలీ వర్కర్స్ మేము అనే ఒక పేరు సంపాదించుకొని వారు నిత్యం పనిలోనే కాకుండా వారు కూడా ఏదన్నా ఆటపాటలతో ఎంతకాడికి వాళ్ళ మైండ్ పనిలోనే కాకుండా వాళ్ళ ఉత్సాహం కోసం ఏదో ఒక ఆటగా ఎన్నుకొని ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆటను ఆడుకొని వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఆదివారం తెనాలి ప్లేగ్రౌండ్లో వాళ్ళు టీంలు వేసుకొని సరదాగా ఆడుకుంటారు. ఆ ఆటల్లో మరి భాగంలో మా స్వర్ణకార సంఘానికి దేవ్, ఆకాష్, అల్తాఫ్, మస్తానికి ఇంతమంది, హసన్ కొంతమంది మాకు ఇక్కడ మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటాము. ఒక రోజు నుంచి వివిధ జిల్లాల నుంచి విజయవాడ, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుంచి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక టీం ఏర్పాటు చేసుకొని ఒకరోజు మ్యాచ్ పెట్టుకొని ఆ మ్యాచ్లో నెల్లూరు జట్టు ఈరోజు గెలుపొందింది. వారికి కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం వాడ్లమూడిలోని విలేజ్ క్లినిక్ సెంటర్కు హాస్పిటల్ బెడ్ను అందించారు. క్లినిక్కు వచ్చే పేషెంట్లు అవసరమైన చికిత్స తీసుకోవడానికి కావలసిన బెడ్లు లేకపోవడం వల్ల మెడికల్ బ్యాటరీ అందించారు. ఇదే విధంగా గతంలో కూడా ఈ క్లినిక్కి ఒక మెడికల్ బెడ్ను ఇవ్వడం జరిగిందని సాదిక్ తెలిపారు. వడ్లమూడి గ్రామ ప్రజలు ఆరోగ్యం చూపించుకోవడానికి విలేజ్ క్లినిక్కి వెళ్లగా అక్కడ సరైన సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు, పెద్దవారు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ వెంటనే స్పందించి విలేజ్ క్లినిక్కి ఒక మెడికల్ బెడ్ని అందించారు. ఈ సందర్భంగా వడ్లమూడి గ్రామ ప్రజలకి అన్ని విధాలుగా సహాయంగా ఉంటామని యంగ్ జనరేషన్ టీం తెలిపింది. ఈ క్రమంలో వడ్లమూడి విలేజ్ క్లినిక్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ అండ్ చైర్మన్ షేక్ సాదిక్, అలాగే నవీన్, సాయి, బియ్యపు తదితరులు పాల్గొన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వడ్లమూడిలోని విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ బెడ్ అందజేయడం జరిగింది. మరి గతంలో కూడా ఈ విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఫ్యాన్స్, అలానే చైర్స్, అలానే ఒక హాస్పిటల్ బెడ్ అందించాము. మరి అలానే ఈరోజు కూడా మా యంగ్ జనరేషన్ టీం తరపు నుంచి ఎవరైతే ఈ వడ్లమూడి గ్రామానికి పేషెంట్స్ ఉన్నారో, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైతే ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ చేయడానికి సరైన బెడ్స్ కూడా లేవు. మరి అందువలన అది దృష్టిలో పెట్టుకొని మా టీం తరఫున ఈరోజు వడ్లమూడిలోని విలేజ్ క్లినిక్కి హాస్పిటల్ బెడ్ అందించాము. మరి రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాము. ఈ వడ్లమూడి గ్రామ ప్రజలకి ఎటువంటి సాయం కావాలన్నా మా టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. మా అందరి తరఫున నేను విలేజ్ ఏఎన్ఎంలో వర్క్ చేస్తున్నాను. మా హాస్పిటల్కి సంబంధించి చాలా రకాలుగా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా హాస్పిటల్కి సంబంధించి కుర్చీలు, ఫ్యాన్, అలాగే వ్యాన్లకి సంబంధించి బెడ్ ఒకటి మాకు ప్రొవైడ్ చేశారు. ఇంకా సరిపోలేదని మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా మళ్ళీ వాళ్ళు సహృదయంతో వాళ్ళు మళ్ళీ మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మాకు ఇప్పుడు మళ్ళీ ఒక అదనంగా ఒక బెడ్ని ఇవ్వడం జరిగింది. మేము తప్పకుండా వీళ్ళ సేవలను మేము వినియోగించుకుంటాం. అలాగే వ్యర్థంగా పోకుండా ఈమని గ్రామంలోని శివాలయంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో పరిశుభ్రం చేశారు. దీంతో 127వ దేవాలయ పరిశుభ్రత యోగం నిర్వహించినట్లు కిషోర్ గురించి తెలిపారు. ఈమని గ్రామంలోని శివాలయం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి బృందం కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఈవో వర్మ, అర్చకులు మోహన్ రావు చిన్న ప్రోత్సాహంతో తెల్లవారుజామున 5 గంటల నుండి 9 గంటల వరకు గుడి ఆవరణం అంతా పరిశుభ్రం చేయడంతో పాటు దేవుని వస్తువులు శుభ్రం చేశారు. నవగ్రహ అమ్మవారి ప్రాంగణంలో సుమారు 100 మంది యోగా సభ్యులు తెనాలి, మంగళగిరి, గుంటూరు, కాజీపేట నుండి విచ్చేసిన యోగ బంధువులు చక్కగా కడిగి శుభ్రం చేసి రంగవల్లులతో ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమం ఎందుకు చేయాలన్న దానిపై అనుగ్రహ భాషణం చేశారు. భక్తి 9 మార్గంలో 7వది అయిన దాస్య భక్తి గొప్పదని తెలిపారు. పరమేశ్వర అనుగ్రహానికి చాలా ముఖ్యమైనదని, ఆంజనేయుడు దాస్య భక్తి ద్వారానే రాముని అనుగ్రహం పొందాడని, కనుక ప్రతి గ్రామంలోని దేవాలయాలను అక్కడి పౌరులు శ్రద్ధగా పరిశుభ్రపరచుకొని దైవానుగ్రహ పాత్రలు కావాలని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో కిషోర్ గురూజీ ప్రాణ తపస్సు, ధ్యానం, ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేవాలయ ప్రాంగణంలో బెంగళూరు శాఖ వివేకానందమూర్తి వితరణతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సావిత్రి, అన్నం కుమారి, విద్యాకుమారి, రత్నకుమారి, ముంతలక్ష్మి, కోమలదేవి, తల్లం సుబ్బారావు, సూర్యనారాయణ, కృష్ణ, రేఖ, రాంబాబు, ఇస్మాయిల్, రమ్య, గౌరీ, శేషగిరి, కూరపట్ నాగరాజు, బాల సాధకులు తరుణ్, చరణ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో మానవతా విలువలు ప్రతి ఇంటా ఉద్భవించాలన్న తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించిన చైర్మన్ కొలసాని రామచంద్. ర్యాలీలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు, విద్యార్థినులు.
వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్ష శిబిరం. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ కణాల్ని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం ఉండదన్న వైద్యులు. క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.